హలో హాయ్ వెల్కమ్ టు జిఎం అకాడమీ. సో ఆల్రెడీ అటెస్టేషన్ ఫామ్ చెక్ లిస్ట్ ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. దానికి సంబంధించిన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వీ హ్యావ్ అప్లోడెడ్ ఎవ్రీథింగ్. సో చాలామంది దే ఆర్ రీచింగ్ అస్ టు సార్ ఎట్లా ఫిల్ చేయాలి, క్యాపిటల్ ఫోటో ఇష్యూ అక్కడ ఏం ఫిల్ చేయాలి, ఇక్కడ ఏం ఫిల్ చేయాలి అని చెప్పి వీఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్. సో అక్కడ అందరికి ఇవ్వలేకపోతున్న మెసేజెస్. సో ఈ వీడియో చేస్తాను, వీడియోలో చూడండి ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో ఇది కంప్లీట్ కంక్లూజన్. సో హౌ టు ఫిల్ ద చెక్ లిస్ట్ అండ్ అటెస్టేషన్ ఫామ్స్. ఇక్కడ చెక్ లిస్ట్ అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ డేటెడ్ వస్తుంది. ఇంతకుముందు కూడా చెక్ లిస్ట్ నేను మొన్న చేసిన వీడియోలో కూడా చెప్పాను, వేరే చెక్ లిస్టులు ప్రింట్అవుట్ తీసుకుంటున్నారు. అట్లా కాదు, ఏడబ్ల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చెక్ లిస్ట్ వస్తుంది. ఆ 12/2022 నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఆల్రెడీ పెట్టారు నిన్న నైట్. సో అప్డేట్ కూడా చేశాం మన టెలిగ్రామ్ ఛానల్స్లో, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 2 సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్, దీనిపైన మాత్రమే గెజిటెడ్ తీసుకోవాలి. సో అది ఎలా ఫిల్ చేయాలనేది ఒక్కొక్క ఫామ్ నేను తీసి చూపిస్తాను. జస్ట్ ఫాలో. ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటే జస్ట్ ఇగ్నోర్ దిస్ వీడియో. ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం చూడండి. రైట్, ఇక్కడ చూడండి 12/2022 ఈ నోటిఫికేషన్తో ఉన్న చెక్ లిస్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద టీఎస్పీఎస్సీ వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్స్. గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఒకవేళ ఆ ఛానల్లో మీరు లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జస్ట్ గో అండ్ జాయిన్ అవ్వండి, దాంట్లో మీకు వస్తుంది. ఇక్కడ ఈ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు రీసెంట్ ఫోటో పెట్టినా ఓకే. ఫస్ట్ డౌట్ ఇక్కడ అందరికీ వస్తుంది, సార్ అప్పుడు మేము వెరిఫికేషన్ అప్లికేషన్ టైంలో ఒక ఫోటో పెట్టాము, ఆ ఫోటోలు అయిపోయినాయి, ఇప్పుడు లేటెస్ట్ ఫోటో పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఆ ఫోటో ఉంటే అది పెట్టండి, లేటెస్ట్ ఫోటో ఉంటే లేటెస్ట్ ఫోటో పెట్టండి, దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ దెన్ టీఎస్పీఎస్సీ ఐడి, మీకు టీఎస్పీఎస్సీ ఐడి ఉంటుంది కదా, ఓటీఆర్ ఫిల్ చేసినప్పుడు ఆ ఐడి అందరి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్ టు రిఫరెన్స్ ఐడి. ఇది చాలామందికి డౌట్, రిఫరెన్స్ ఐడి ఏం వేయాలి అని చెప్పి. సార్ టీఎస్పీఎస్సీ హాల్ టికెట్ పైన రిఫరెన్స్ ఐడి లేదు. అండ్ ఎక్కడ నుంచి చేయాలి, మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో అక్కడ మీకు క్యాండిడేట్ ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి ఐ థింక్ ఇదే రిఫరెన్స్ ఐడి ఉండొచ్చు. కాకపోతే మీరు ఈ బ్లాక్ వదిలేయండి, రేపు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఫిల్ చేయండి. మోస్ట్లీ ఇది ఒకటే ఉంది రిఫరెన్స్ ఐడి, అంటే మనకి ఇంకా వేరే ఐడీస్ అయితే ఎక్కడ లేవు సపరేట్గా. మేబీ ఇట్ విల్ బి ఏ క్యాండిడేట్ ఐడి. మీరు పిఎల్కి అప్లై చేసినప్పుడు అక్కడో క్యాండిడేట్ ఐడి వస్తుంది, ఏడబ్ల్యూకి అప్లై చేసి అక్కడో క్యాండిడేట్ ఐడి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ఐడి వస్తుంది కాబట్టి మేబీ ఇట్ విల్ బి ఏ రిఫరెన్స్ ఐడి. అక్కడ రిఫరెన్స్ ఐడి అని లేదు, క్యాండిడేట్ ఐడి అని ఉంది. మీరు ఫిల్ చేయకని బెటర్ ఆ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోలో ఉంటుంది కాబట్టి సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. సో ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంటే బ్లాంక్ రాయండి, లేకపోతే క్యాండిడేట్ ఐడి రాసేయండి, నో ఇష్యూ. అండ్ హాల్ టికెట్ నెంబర్ రెస్పెక్ట్ టు ఏడబ్ల్యూ హాల్ టికెట్ నెంబర్ రాయండి. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్ మీకు వచ్చింది కదా, 28th, 18th, 19th డే 1 వాళ్ళకి వచ్చింది అంటున్నారు చాలామంది. 20 నుంచి మిగతా డేట్స్ అన్ని డే 2 వాళ్ళకి వచ్చాయి. సో అక్కడ ఆ డేట్ ఆ వెరిఫికేషన్ టైం వేస్తే సరిపోతుంది. ఫోర్నూన్ అయితే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, రైట్. అండ్ దెన్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి. ఇక్కడ మేము క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలా, స్మాల్ లెటర్స్లో ఫిల్ చేయాలా. మీరు స్మాల్ లెటర్స్లో ఫిల్ చేస్తే స్మాల్ లెటర్స్లోనే ఫిల్ చేయండి, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి, సగం క్యాపిటల్ సగం స్మాల్ ఇట్లా చేయొద్దు. ఓకే, యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో దట్ విల్ బి యువర్, అదే కన్సిడర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ సర్నేమ్ కానీ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఉండాలి, అది ఫైనల్. సో యాజ్ పర్ ఎస్ఎస్సీ మాత్రమే ఫిల్ చేయండి. మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి, లేదా కంప్లీట్ స్మాల్ చేస్తే స్మాల్ చేయండి. వాడికి పర్టికులర్గా క్యాపిటల్ లెటర్సే ఫిల్ చేయాలంటే వాడు మెన్షన్ చేస్తారు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ దగ్గర మదర్స్ నేమ్ నార్మల్గా మీ మదర్ నేమ్ ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఏది ఉంటుంది రాసేయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, యాజ్ పర్ ఎస్ఎస్సి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, ఎందుకంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని చెప్పి అక్కడ ఎస్ఎస్సి మేము అని చెప్పిండు. సో డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏదైతే ఎస్ఎస్సిలో ఉంటుందో అది ఫైనల్ అనమాట. మీరు ఎన్ని సబ్మిట్ చేసినా అదే స్టాండర్డ్ కింద తీసుకుంటారు కాబట్టి యాజ్ పర్ ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఏదో అది ఫిల్ చేయండి. అండ్ ఏజ్ ఆన్ 1/7/2022, 1/7/22 వరకు మీ ఏజ్ ఎంత ఎట్లా తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఆన్లైన్లో క్యాలిక్యులేట్ ఆన్లైన్ ఏజ్ అని చెప్పి కొడితే మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి అక్కడ ఒక కాలం వస్తుంది, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. తర్వాత కింద లైన్లో ఇది వేయండి, అప్పుడు క్యాలిక్యులేట్ చేసి పంపిస్తుంది. అది ఇక్కడ ఫిల్ చేసేయండి. డైరెక్ట్ ఆన్లైన్లో ఒక లింక్ ఉంటుంది, కావాలంటే ఆ లింక్ కూడా వెబ్సైట్ టెలిగ్రామ్ ఛానల్లో పెడదాం చూడండి. జస్ట్ క్యాలిక్యులేట్ ఆన్లైన్ ఏజ్ ఆన్లైన్ అని చెప్పి కొడితే గూగుల్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 3/9/2022. ఇది నేను చాలామందికి చెప్పాను. క్వాలిఫికేషన్ 3/9/2022 అంటే యాజ్ పర్ దీనికన్నా ముందు మనం క్వాలిఫై అయి ఉండాలి. సో ఒకవేళ కొంతమందికి లేట్గా మెమోలు సిఎంఓలు వచ్చాయి అంటున్నారు. సో మీకు ఏదైతే సర్టిఫికేట్లో ఏదైతే ఉందో మీ దగ్గర సిఎంఎం ఆర్ ఓడీలో ఏదైతే ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్లో ఆ డేట్స్ వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అవే చెక్ చేస్తారు కాబట్టి. క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు బీటెక్ డిగ్రీయా, ఓకే బీటెక్. డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎప్పుడు వచ్చింది దానిపైన ఉంటుంది, సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ మెమో పైన ఓడీ పైన ఉంటుంది, అది రాయండి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మీరు JNTU ఓ యూనివర్సిటీ ఇంకేదైనా ఆటోనామస్ అదైతే అది రాయండి.
నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ యూనివర్సిటీ లొకేటెడ్, తెలంగాణలో ఉందా, మీరు తమిళనాడులో చదివారా, ఇంకెక్కడైనా చదివారా, సో అది రాయాలి ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ హియర్ యూ హ్యావ్ టు ఫిల్. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ ఎంఆర్ఓ అంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ అయితే యూ షుడ్ టిక్ దట్. ఎస్సీ అయితే ఎస్సీ మార్క్ చేయండి, ఓసీ అయితే ఓసీ మార్క్ చేయండి, ఎస్టీ అయితే ఎస్టీ మార్క్ చేయండి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ మార్క్ చేయండి. అండ్ బీసీలో వీ హ్యావ్ ఎ సబ్ కేటగిరీస్ ఏబిసిడిఏ, ఆ బీసీలో మీరు ఏబీసీ అయితే ఇక ఆఫీషియల్ యూజ్ ఇక్కడ ఏం రాయకండి. అండ్ బీసీ క్యాండిడేట్స్ ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే ఇక్కడ 2017 2015 జీవో ఇచ్చారు. 2015కి మెమో వచ్చేసి ఇక్కడ ఈ జీవోకి 3009 ఉంది, 2017కి 3603 సంథింగ్ ఏదో ఉందమ్మా. అది ఓకే, చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అది ఏంటంటే ఒక్క నిమిషం ఐ విల్ క్లారిఫై. సో 1 minute. మెమో నంబర్ వచ్చేసి 36033 ఉన్నా ఇట్స్ ఫైన్. ఇక్కడ ఇవ్వలేదు 3009, ఈ 2017 జీవో నంబర్స్ 20కి 36033 అవుతుందో అది ఫైన్, అది ఉన్నా సరిపోద్ది, నో ఇష్యూ. సో నాన్ క్రిమిలేర్ ఉంది కాబట్టి అది ఎస్ఆర్ నో అని పెట్టుకోండి. ఇక్కడ ఆఫీషియల్ యూస్ అవసరం. డిజబిలిటీ మీరు విహెచ్ అయితే విహెచ్ మార్క్ చేసి పర్సెంటేజ్ ఎంత ఉందో అంత రాయండి, యాజ్ పర్ సర్టిఫికేట్ మాత్రమే, మీ సొంతంగా పర్సెంటేజ్ రాయకూడదు. అండ్ ఈజ్ అ క్యాండిడేట్ క్లెయిమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. అండ్ ఇక్కడ ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఒకవేళ తీసుకుంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఒకవేళ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ ఉంటే ఎస్ కొట్టండి, లేదంటే ఈ కాలం వదిలేసేయండి. తీసుకోలేరు అనుకో నో కొట్టేసేయండి. మీ దగ్గర ఉంటే మాత్రమే ఎస్, లేదంటే నో, అంతే, ఏదైనా అంతే, అదే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండికేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్. ఈ 1 to 7 మీరు ఓటీఆర్లో ఫిల్ చేశారు, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏదైతే ఓటీఆర్లో ఫిల్ చేశారో ఖచ్చితంగా అవి ఉంటే మాత్రం యాజ్ పర్ దానికి ఫిల్ చేయండి. సో ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, ఏ ఇయర్ చదివారు, డిస్టిక్ ఏంటి, మల్టీజోన్ 1 or 2, స్టేట్ తెలంగాణ. సో ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ పోవాలి. సరే లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ 7 years ప్రియర్ టు ద 7th class ఈ ప్రైవేట్ స్టడీ. ప్రైవేట్ స్టడీ అంటే ఏంటంటే జనరల్గా కొంతమంది ఇంట్లో చూసుకొని డిస్టెన్స్లో ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళు స్కూల్స్కి వెళ్ళరు, ప్రైవేట్ స్టడీ అంటారు, వాళ్ళు రెసిడెన్స్ తీసుకొని రావాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సెకండ్ పెట్టేస్తున్నారు, ఆ బోనోఫైడ్ అప్పుడు ఉన్నా లేకపోయినా పెట్టేసి జనరల్గా రెసిడెన్స్ తెచ్చుకుంటున్నారు. మీరు నిజంగా చదివి ఉంటే 100% ఆ స్కూల్ లేకపోయినా సరే రెస్పెక్ట్ ఎంఏఓ ఆఫీస్కి వెళ్ళండి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆ రిజిస్టర్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రికార్డ్స్లో ఉంటుంది, దే విల్ గివ్ ద సర్టిఫికేట్. లేదు ఇంకా మేము తీసుకోలేకపోతున్నాం అంటే రెసిడెన్స్ తీసుకుంటున్నారు చాలామంది, బట్ మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సబ్మిటెడ్ అప్లికేషన్ని చూస్తారు, మీరు రెసిడెన్స్ ఇక్కడేమో బోనోఫైడ్ పెట్టి అక్కడ రెసిడెన్స్ చూపిస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఇన్ ద పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్, సార్ ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పే విధంగా ఉండాలి. ఇంకా నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి, సార్ మాకు బోనోఫైడ్ ఇస్తా అంటున్నారు కానీ ఫైల్లో అక్కడ వాళ్ళకున్న రిజిస్టర్లో రాయని అంటున్నారు, అంటే అట్లాంటివి తీసుకోకండి, అది మీ లీగల్ ఇష్యూస్ వస్తే మీ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాడు ఇస్తాడు ఏదో 100-200 ఇస్తే వాడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, రేపు పొద్దున వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు మేము ఇవ్వలేం సార్ అంటారు, వాళ్ళు ఫేక్ తెచ్చిరా, అప్పుడు మీపైకే వస్తుంది. ఇట్లా రీసెంట్ కానిస్టేబుల్లో కూడా ఇట్లాంటి ఇష్యూ అయింది, ఒక 100 మంది దొరికారు. సో ఇది ఇక్కడతో పోదు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా మీరు ఎలిజిబుల్ కాకుండా పోతారు. సో ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్ ఉండండి, పిచ్చి పిచ్చి మాటలు నమ్మి పిచ్చి పిచ్చిగా చేయొద్దు. సో ప్రాపర్గా తెలుసుకొనే చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ రెసిడెన్స్ అట్లా, లేదంటే చదివినా చదవకపోయినా రెసిడెన్స్ తీసుకొని వస్తా అంటే అది మీకు ఖచ్చితంగా బ్యాక్ అండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకొని చేయండి, అంతేగాని బ్లైండ్గా ఏం కాదని చెప్పి మాత్రం వెళ్ళకండి. ఓకే, ఇది మీ గురించే చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చూసాము. సో టీఎస్పీఎస్సీ ఆఫీస్లో నిన్న నేను పర్సనల్గా వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు స్ట్రిక్ట్గా అవుతుందంట వెరిఫికేషన్. సో బెటర్ టేక్ కేర్ ఆల్ పాసిబుల్స్, ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రాపర్గా పెట్టుకోండి సర్టిఫికేట్స్ అన్ని. ఓకే, ఇంకా టైం ఉంది, మీకు చాలా టైం ఉంది, రైట్. అండ్ మల్టీజోన్ టు విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్, మీరు 1 అయితే 1, 2 అయితే 2, అదర్ దాన్ తెలంగాణ అయితే ఎక్కడైతే అక్కడ పెట్టండి. ఒకవేళ ఏపీ అయి ఉండొచ్చు, మహారాష్ట్ర అయి ఉండొచ్చు. సో నాన్ లోకల్ కింద వస్తే వాళ్ళు నాన్ లోకల్ కింద సెలెక్ట్ అయితే యూ క్యాన్ ఆప్ట్ దిస్. ప్రెజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి, గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి అని ఉంది. సో రీసెంట్గా నిన్న టీఎస్పీఎస్ ఆఫీస్లో ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఓసి అవసరం లేదన్నట్టు మాట్లాడారు. సో నేను అదే కన్ఫర్మ్ చేసి నేను పెట్టాను, వాళ్ళ దగ్గర ఉండి నాతోనే మన గ్రూప్లో పెట్టండి, మీది గ్రూప్లో ఉన్నారు కాబట్టి పెట్టాను అని చెప్తే నేను మెసేజ్ పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరైతే మన వాళ్ళు గవర్నమెంట్ ఈ లోకల్ తెలంగాణ గవర్నమెంట్లో ఏదో ఒక జాబ్లో డిప్యూటీ సర్వేయర్స్ కానీ హెచ్ఎన్డబ్ల్యూఎస్ డిఫరెంట్ దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాశారు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. బెటర్ డిపార్ట్మెంట్స్ వస్తే దే విల్ కంఫర్ట్ డీవీ. సో ఎవరైతే డీవీ వస్తున్నారో వాళ్ళకి మీ షుడ్ గెట్ ద ఎన్ఓసి తీసుకురావాలి ఖచ్చితంగా, ఎందుకంటే యూఆర్ ఎంప్లాయిడ్ కాబట్టి. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఓసి తీసుకురావాలంటే బెటర్ మీకు ఎన్ఓసి ఉంటే తీసుకొని రండి, ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవద్దు కదా. ఒకవేళ ఎన్ఓసి వాళ్ళు ఇస్తున్నారంటే తీసుకొని రండి. సార్ వాళ్ళు ఎంతకి ఇవ్వట్లేదంటే మరి చూద్దాం, ఎంతకి ఇవ్వట్లేదంటే మీరేం చేయలేరు, నేనేం చేయలేదు. యాజ్ పర్ టీఎస్పీఎస్సీ ఆఫీస్ ప్రకారం అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అంటున్నారు. సో ప్రైవేట్ వాళ్ళు అయితే అవసరం లేదు. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు
ప్రైవేట్ అని చెప్పి ఎంప్లాయిడ్ అని పెట్టి ఎక్కడ మన ఎంప్లాయిడ్ అని పెట్టి ప్రైవేట్ అని పెట్టి ఒకవేళ ఎన్ఓసి ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు మాత్రం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఓసి తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తే తీసుకురండి. లేదు అంటే యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ దేర్. ఓకే, అదర్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ ఇంకేదైనా ఉంటే దానికి సంబంధించింది రాయండి. ఏం లేకపోతే లైట్ వదిలేసేయండి. ఇది కింద ఆఫీషియల్ యూస్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వాడు నీట్గా ఇచ్చాడు. ఆల్ కాలమ్స్ ఫిల్డ్ మీ కంటైనింగ్ మై బయోడేటా అదర్ పర్టికులర్స్ ఆర్ ట్రూ ఆఫ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను పెట్టినవన్నీ కరెక్టే. ద సర్టిఫికేట్ సచ్ యాజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ దట్ ఈస్ SSC, స్టడీ, రెసిడెన్స్ ఇన్ సపోర్ట్ మై క్లెయిమ్ ఫర్ లోకల్ క్యాండిడేట్ ఆర్ జెన్యూన్. నేను పెట్టినవన్నీ జెన్యూనే. ఐ డిడ్ నాట్ రిసార్ట్ ఎనీ ఇర్రెగ్యులర్, ఎట్లాంటి ఇర్రెగ్యులర్ కానీ ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ప్రాపర్గా నేను అన్ని కరెక్టే పెట్టాను అని చెప్పి. ఒకవేళ ఇక్కడ ఏదైనా మీరు పెట్టిన దాంట్లో తప్పని తెలిస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్కి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని క్రిమినల్గా కూడా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు. సో వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ అడ్రస్, మొబైల్ నెంబరు, ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఈ పార్ట్ అంతా మీరు వదిలేయాలి. ఇది అడ్మిషన్ యూజ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ వాళ్ళే తీసుకుంటారు, మీకు ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్స్ 2 తీసుకోండి. 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ ఉండాలి. ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే, సార్ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ అది పెట్టాలా ఇది పెట్టాలా అంటే, మీరు అప్లికేషన్ టైంలో ఉన్న ఫొటోస్ మీ దగ్గర ఎక్స్ట్రా కాపీస్ ఉంటే పెట్టండి. లేదు సార్ నా దగ్గర అది మిస్ అయింది అంటే లేటెస్ట్ కాపీస్ పెట్టండి. దాంట్లో తప్పేం లేదు. అక్కడ ఏం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే జనరల్గా ఒకటి డిపార్ట్మెంట్ పడింది అనుకోండి, RWS లేకుంటే HNWS పడితే HNWS అని బట్టి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి రాస్తాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ ఈ 2 వదిలేసేయండి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ 2 వదిలేయండి, వాళ్ళు చెప్పినప్పుడు రాయండి. ఓకే, డోంట్ టేక్ రిస్క్. నేమ్ ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా వాడు ఏమన్నాడు, క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. క్యాపిటల్ లెటర్స్ అన్నప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. వాళ్ళు ఏం మెన్షన్ చేయలేనప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ రైట్ ఆల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. లేదు అంటే అన్ని చిన్న లెటర్స్తో రాయండి. అంతేగాని మిక్స్ కొట్టొద్దు. ఎప్పుడైనా స్పెసిఫిక్గా అడిగినప్పుడు మాత్రం అదే రాయండి. ఒకవేళ పొరపాటున రాశారు అనుకోండి, ఇంకో జిరాక్స్ ఇంకో ఎక్స్ట్రా ప్రింట్ తీసుకోండి, పోయేదేముంది. సో ఎలియాస్ ఇఫ్ ఎనీ ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యూ హ్యావ్ యాడెడ్. సర్నేమ్ మిస్ యాజ్ పర్ SSA బొండమ్మ, సర్నేమ్ SSCలో ఉంటుంది కదా, అది రాయండి. నేమ్ క్యాపిటల్ లెటర్స్ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇది అవసరం లేదు, సర్వీస్ మ్యాన్, అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇదంతా మనకు అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ రిక్రూటెడ్ అయ్యి ఉంటే. డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ప్రెజెంట్ పెట్టాలా పర్మనెంట్ పెట్టాలా అంటే, మీరు పర్మనెంట్ ప్రెజెంట్ ఒకటే పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా వస్తే వెరిఫికేషన్ అక్కడే వస్తారు. ఇక్కడ హాస్టల్లో ఉన్నాం సార్, ప్రెజెంట్ అడ్రస్ పెట్టాలంటే రేపు పొద్దున వెళ్ళిపోతారు అక్కడ నుంచి. సో ఇవన్నీ ఎందుకు, మీరు ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ మీ హోమ్ అడ్రస్ పెట్టుకుంటే యూ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్లో ఉంటారు. లేదు సార్ మా పర్మనెంట్ అడ్రస్ ఏమో మా ఊర్లో విలేజ్ ఉంది, కానీ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ ఉన్నాం, లేకుంటే కరీంనగర్లోనో లేకపోతే వరంగల్లో సెటిల్ అయి ఉన్నాం, మా ఇల్లు ఊర్లో ఉంది, మేము ఇక్కడే ఉంటామంటే మీరు ఎప్పుడు మీ మమ్మీ వాళ్ళతో ఫాదర్ వాళ్ళతో ఎక్కడైతే ఉంటారో అదే పర్మనెంట్ అడ్రస్ కింద పెట్టేసేయండి, సరిపోతుంది. ఎందుకంటే అక్కడికి వెరిఫికేషన్కి వస్తే చెప్పడానికి ఉండాలి కాబట్టి, రైట్. ఇక్కడ నేమ్, లోకల్, డిస్ట్రిక్ట్, స్టేట్, రోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, బేసిక్ మీరు రాసేస్తారు. నెక్స్ట్ కాంటాక్ట్ 4 నెంబర్స్, మీ మొబైల్ నెంబర్ రాయండి. STD ల్యాండ్లైన్ ఉంటే రాయండి, లేదంటే లైట్ మీకున్న ఒక్క నెంబర్ ఉంటే రాసేయండి. ఇఫ్ ఒరిజినల్ రెసిడెంట్ ఆర్ పాకిస్తాన్ ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఇది బ్లాంక్ వదిలేసేయండి, డాష్ కొడితే సరిపోద్ది. ఇక్కడ చూడండి, పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ రిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఇఫ్ అటెస్టేషన్ ఫామ్. అంటే మనం అటెస్టేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నామో అక్కడ నుంచి వెనకాల 5 years మీరు రాయరు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను 2 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నా కోచింగ్ తీసుకునేటప్పుడు, లేదంటే మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇంకెక్కడో ఉన్నా సార్, ఇది రాయాలా 2 సంవత్సరాలు అది రాయాలా అంటే, సో ఇక్కడ మీ హోమ్ అడ్రస్ రాసుకుంటే ఫైన్, లాస్ట్ 5 years అక్కడే ఉన్నామని చెప్పి. మీరు ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయినాక ఆల్రెడీ మీరు అక్కడే ఉంటారు కాబట్టి ఏమైనా వచ్చినా సరే అక్కడికి వస్తే ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో మీ పక్కన వాళ్ళకు కూడా అడుగుతారు కాబట్టి ఆ అడ్రస్లు చెప్తే బెటర్. మేము హాస్టల్లో ఉన్నాం సార్, 2 సంవత్సరాలు హాస్టల్లో రాయాలంటే యువర్ విష్, రాయొచ్చు, తప్పు లేదు. సో 2 సంవత్సరాలు హాస్టల్లో రాయాలి. ఒకవేళ హాస్టల్కి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారా అంటే ఎస్ ఉన్నామని చెప్తారు, లేదు అంటే లేదని చెప్తారు. సో ఇదంతా ఎందుకు, మీరు సొంత ఉన్న ఇంట్లోనే 5 years ఒకవేళ మీ ఊర్లో ఉన్నారనుకోండి, అదే రాస్తే సరిపోతుంది, బెటర్ ఆఫ్ మై నాలెడ్జ్. సో లేదు సార్ మేము ఇక్కడ 3 years ఇక్కడ ఉన్నాం, 2 years అక్కడ ఉన్నాం, మీకు నిజంగా డేటా ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు యాజ్ పర్ దట్టే రాయండి. ఓకే, ఇది పెద్దగా ఏం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బెటర్, మీరు ఏం చేస్తారంటే ఇంకా ఈజీ అవ్వాలనుకుంటే డూ ఇట్, మీ హోమ్ అడ్రస్ ఉంది కదమ్మా, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, అది రాసుకోండి. 5 years సరిపోతుంది కదా, మీ మమ్మీ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే రాసుకోండి. మీ ఫాదర్, మదర్, మీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి రాసి ఆ లొకాలిటీ పోలీస్ స్టేషన్ రాయండి, సరిపోతుంది. ఓకే. అండ్ ఫాదర్ డీటెయిల్స్, నేమ్ ఇన్ ఫుల్ విత్ అలియాసెస్. అలియాస్ అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా లైక్ గద్దర్ ఉన్నాడు కదా, ఆయన పేరు గుమ్మడి విఠలరావు, అలియాస్ గద్దర్ అని చెప్పి అంటారు. అట్లా ఏమన్నా ఉంటే అట్లా రాయండి మీ ఫాదర్ డీటెయిల్స్. లేదు అలియాస్ అట్లాంటి ఏం లేకపోతే జస్ట్ మీ ఫాదర్ పేరు రాయండి. అండ్ ప్రొఫెషన్, అతను ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ అని రాయండి.
ఇప్పుడు కొందరికి పర్టికులర్గా బయట ఏదో కాంట్రాక్ట్ వర్కులు చేస్తారు, అది ఎక్కడ మనకు రిఫరెన్స్ ఉండదు ఈ కంపెనీలో చేస్తున్నట్టు. సో అట్లాంటి దగ్గర నార్మల్గా రాయండి కాంట్రాక్టర్ అని రాయండి, అంతేగాని ఈ కాంట్రాక్టర్ అంటే మళ్ళీ ఎక్కడ ఏ కంపెనీలో కాంట్రాక్టర్ అంత అడగరమ్మా. జస్ట్ ఏం వర్క్ చేస్తున్నాం ప్రతి ఇక్కడ కాంట్రాక్టర్ అని అనుకోండి, సార్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టరా ఎలక్ట్రికల్ కాంట్రాక్టరా ఇట్లా వద్దు, కాంట్రాక్టర్ ఇస్ కాంట్రాక్టర్ ప్రైవేట్ వర్క్ అని రాయండి సరిపోతుంది. ఓకే. ఇఫ్ ఎనీ సర్వీస్ డిజిగ్నేషన్ అఫీషియల్, ఒకవేళ సర్వీస్లో ఏదైనా కంపెనీలో చేసి ఉంటే ఆ కంపెనీ అడ్రస్ మీ డాడీ ఒకవేళ మేనేజింగ్ డైరెక్టరా లేకుంటే స్టాఫా లేకుంటే ఏవోనా ఏదైనా ఉంటే అది రాయాలి. కానీ సపరేట్గా మీకంటే ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ రాయాలి. కానీ లేదంటే నార్మల్ డైలీ వర్క్ అట్లా డైలీ వేజ్ వర్కర్స్ కూడా ఉంటారు పాపం, వాళ్ళు నార్మల్ డైలీ వేజ్ వర్కర్ అని రాయండి, తప్పేముంది, తప్పేం లేదు. సో అట్లా రాయండి, అంతేగాని దీంట్లో స్పెసిఫిక్గా మళ్ళీ తవ్వకండి మీరు. అండ్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అంటే మీకు మీ ఓన్ అడ్రస్ రాసుకోవడం బెటర్, ఎందుకంటే రేపు పొద్దున మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అక్కడికే వస్తుంది కాబట్టి ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అది రాయండి మీ ఫాదర్ది. అండ్ ప్రజెంట్ హౌస్ అడ్రస్ కూడా సేమ్ రాసేయండి సరిపోతుంది. ఓకే. స్ట్రీట్ విలేజ్ మండల్ అంతే. నెక్స్ట్ నేషనాలిటీ ఫాదర్ ఇండియన్, మదర్ ఇండియన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ గురించి రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్, మీ అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ ఏజ్, ఏజ్ అట్ ఎస్ఎస్సి వరకు మీ ఏజ్ ఎంత ఉంది, ఎస్ఎస్సి టైం వరకు ఎస్ఎస్సి చదువుతున్నప్పటికీ మీ ఏజ్ ఎంత ఉంది అని చెప్పి రాయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారు, డిస్టిక్, స్టేట్ రాయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ విచ్ యూ బిలాంగ్, మీరు ఏ డిస్టిక్కి బిలాంగ్ ఉన్నారు, ఏ తెలంగాణ ఏంటి, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, ఇంకా ఖమ్మమ, ఇంకా ఇంకోటి నల్గొండ అని చెప్పి రాస్తారు. రిలీజియన్ హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, సిక్ అయితే సిక్, వాట్ ఎవర్ రిలీజియన్ దట్ యు ఆర్ బిలాంగింగ్ టు, రైట్. అండ్ ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఒకవేళ ఎస్సీయా ఎస్టీయా బీసీ అయితే ఎస్సీ కొట్టండి, ఎస్టీ అయితే ఎస్టీ మార్క్ చేయండి, బీసీ అయితే బీసీ మార్క్ చేసి ఈ బాక్స్లో ఏబిసిడి మీరు ఏ సబ్ కేటగిరీ అయితే ఆ సబ్ కేటగిరీ ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్, ఎడ్యుకేషన్ విత్ ఇయర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజ్ సిన్స్ 15th ఇయర్ ఆఫ్ ఏజ్, ప్లీజ్. ఇక్కడ ఏం రాస్తారంటే ఈ బ్లాక్లో ఎస్ఎస్సి మెట్రికులేషన్, ఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ద స్కూల్ పేరు రాయండి, విలేజ్, మండల్, డిస్టిక్ అండ్ సిటీ విత్ అడ్రస్ మొత్తం రాయాలి. సో పట్టట్లేదు సార్ అంటున్నారు, కొద్ది చిన్న రాయండి, కొద్ది ట్రై చేయండి. డేట్ ఆఫ్ ఎంట్రింగ్ మెన్షన్, లేకపోతే కొంచెం ఇంతవరకు తీసుకున్నామా ఏం ప్రాబ్లం లేదు, ఇంతవరకు తీసుకొని ఇది ఇయర్ మంతే కాబట్టి ఇక్కడ సరిపోతుంది, ఇక్కడే రాయాలని లేదు, కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా లైన్లో రాసుకోండి సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉన్న బాక్స్ రాయాల్సిన అవసరం లేదు, ఈ లైన్లో రాసి డేట్ ఆఫ్ ఇయర్ కొద్ది టైం పడుతుంది కాబట్టి ఇక్కడ రాసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ లీవింగ్ ఆఫ్ ఇయర్ అంటే అయిపోయిన ఇయర్, ఎగ్జామినేషన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయిన ఎస్ఎస్సికి ఎప్పుడు అయిపోతుంది, ఎగ్జామినేషన్ పాస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద గ్రూప్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ నంబర్ ఉంటుంది మెమో పైన అది రాయండి. పోలీస్ మీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ పరిధిలో వచ్చే పోలీస్ స్టేషన్ ఏది ఆ పోలీస్ స్టేషన్ రాయాలి, అంతేగాని మీ ఇంటికాడ పోలీస్ స్టేషన్ రాయొద్దు. ఆ స్కూల్ మీరు ఎక్కడ ఒక దగ్గర చదివారు ఆ స్కూల్ పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ అడ్రస్ మాత్రమే రాయాలి. ఇక్కడ ఆ డిస్టిక్ పోలీస్ స్టేషన్, ఆ డిస్టిక్ ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఆ డిస్టిక్ ఏ డిస్టిక్లో వస్తుంది అది రాయాలి. సేమ్ ఫర్ ఇంటర్కి అట్లా రాయాలి, గ్రాడ్యుయేషన్కి రాయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఆల్రెడీ ఎంటెక్ పెట్టుంటే ఎంటెక్ రాయండి, లేదు సార్ నేను బీటెక్ వరకే పెట్టానంటే బీటెక్ వరకే రాయండి, లేదు సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పెట్టాను ఓటీఆర్లో అంటే యూ షుడ్ గివ్ ద డీటెయిల్స్, ఒకవేళ పెడితే ఇవ్వండి ఖచ్చితంగా. అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ మీరు ఏమైనా యాడ్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్, ఇక్కడ చూడండి మీరు ఎంప్లాయిడ్ అని పెట్టుంటే ఓటీఆర్లో ఆల్రెడీ ఎంప్లాయిడ్ అని పెట్టుంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎంప్లాయిడ్ అని పెట్టుంటే బెటర్ గివ్ ద డీటెయిల్స్. ఒకవేళ మీరు అన్ఎంప్లాయిడ్ అని పెట్టున్నారు అనుకోండి ఇవ్వకండి, అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒకసారి ఎంప్లాయిడ్ అని చెప్పారనుకోండి, ప్రైవేట్లో ఎంప్లాయిడ్ ఒక 2 సంవత్సరాలు ఎప్పుడో చేశారు, కొంతమంది పెట్టారు ఇట్లా కూడా. సో వాళ్ళకి సార్ మేము ఆల్రెడీ ఎంప్లాయిడ్ అని పెట్టినాం, ఎన్ఓసీ తీసుకోవాలి, మేము వదిలేసినాం జాబ్ని అంటే వదిలేయండి, జాబ్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎంప్లాయిడ్ అని బెటర్ కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే రాయండి. ఒకవేళ మీరు అన్ఎంప్లాయిడ్ అని పెట్టినప్పుడు ఈ కాలంలో ఏం రాయాల్సిన అవసరం లేదు. అదే గవర్నమెంట్ జాబ్ ఉన్నారనుకోండి అతను రాయాల్సి వస్తుంది, ఎన్ఓసీ తెస్తాడు కాబట్టి ఆయన డీటెయిల్స్ ఫిల్ చేస్తాడు. ఓకే. ఇక్కడ కేసులు పిట్టి కేసులు గిట్టి కేసులు ఉంటే ఏం కావు, ఎఫ్ఐఆర్లు ఉండి ఆల్రెడీ కోర్టులో ఉండి మీరు దానికి మీరు ప్రూవ్ అయితేనే ప్రాబ్లము, ఇలాంటి ఏమి ఉండవు కాబట్టి చాలామందికి జీరో ఉంది. ఇదంతా ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు కాల్స్ వచ్చినాయి కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు, మేము ఆల్రెడీ చెప్పాము ఫోన్లో. సో ఇక్కడ నాన్ పెడితే సరిపోద్ది, రైట్. మిగతా ఈ రిఫరెన్స్ 192 ఏంటంటే బ్లడ్ రిలేటివ్స్, మీ చుట్టాలు కాకుండా మీ ఇల్లు ఉంది కదా, మీ హోమ్ అడ్రస్ ఉంది కదా, ఆ ఇంటి పక్కన అటు ఇటు కానీ ఆ సరౌండింగ్లో ఒక 3-4 ఇల్లు పక్కన అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంటికాడ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాదు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పి ఇవ్వండి. అన్న మీకు అన్న కానీ అక్క అంటారో మీరు ఏమంటారో వాళ్ళని పిలిచి ఇట్లా రాస్తున్నాను, రేపు పొద్దున వెరిఫికేషన్కి వచ్చినప్పుడు గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ రాసినాం, రేపు ఎవరో వస్తే మాకు తెలియదు అన్నారు అనుకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వైల్ గివింగ్ ద అడ్రసెస్ జస్ట్ రిమైండ్ దెమ్, మీ అడ్రస్ రాస్తున్నాం ఇట్లా అన్నప్పుడు ఓకే, వాళ్ళకు ఒక రిమైండ్ లాగా ఉంటుంది, రేపు వచ్చినప్పుడు కూడా మీకు కాల్ చేయడం ఏదో జరుగుతుంది. సో అట్లా చేసి ఈ ఫిల్ చేయండి, ఇద్దరి సపరేట్. ఓకే.
ఇది ఒకటి చేయాలి. ఇది కనుక్కొని ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదమ్మా. సో అది బెటర్. అండ్ వాళ్ళు ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ అక్కడే ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి. సడన్గా మీరు ఇచ్చిన నెక్స్ట్ డే వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి, ఇవన్నీ ఎందుకు. సో అక్కడే వాళ్ళు రిసైడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్లు ఇస్తే బెటర్. ఇంటి పక్కన అంటే మళ్ళీ ఇట్లా కూడా అడుగుతారు, ఇంటి పక్కన అంటే ఇక్కడ పక్కన ఉండాలా సార్, దగ్గర ఉండాలా, 2 ఇళ్ళ పక్కన ఉండాలా, అట్లా ఏం లేదమ్మా. ఇట్లాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి నాకు. సో ఇంటి దగ్గరలో మీ సరౌండింగ్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు వాళ్ళు ఇస్తే సరిపోతుంది. హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ ఆర్ వర్కర్ ఎనీ పొలిటికల్ పార్టీ? ఒకవేళ పొలిటికల్ పార్టీలో మీరు మెంబర్ అయినా ఏదైనా ఉన్నా సరే, ఉంటే ఉందని పెట్టండి, లేదు అంటే లేదని పెట్టండి. మ్యాక్సిమం ఎవరు ఉంటారమ్మా, స్టూడెంట్స్ ఎవరు ఉంటారు కాబట్టి బెటర్ టేక్ ఇట్ యాజ్ నో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్. ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు పెట్టాలి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఐఎమ్ మ్యారీడ్ హ్యావ్ ఓన్లీ 1 వైఫ్ లివింగ్, ఇదంతా డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ మీ డేట్ ఏదైతే ఇక్కడ ఇది కూడా అడుగుతారు, డేట్ ఏది వేయాలి సార్, మేము వెరిఫికేషన్ వెళ్ళిన రోజు డేట్ వేయాలా, లేకుంటే ఫిల్ చేసే రోజు డేట్ వేయాలా. ఈ మొన్న వచ్చిన ఎప్పుడైతే డీవీ వచ్చినప్పటి నుంచి మీ వెరిఫికేషన్ రోజు మధ్యలో ఏ డేట్ వేసినా పర్లేదు. నిన్ననే వచ్చింది కాబట్టి అటెస్టేషన్ నిన్న డేట్ వేయండి. ఎప్పుడైతే మన వెబ్సైట్లో పెట్టారో అప్పటి నుంచి డేట్ వేసుకోండి, పోయేదేముంది. సో అటెస్టేషన్ ఫామ్ ఆల్రెడీ నిన్న బెటర్ కాబట్టి నిన్నటి నుంచి ఏ డేట్ వేసినా సరే, సార్ ఆల్రెడీ ముందు డేట్ వేసేసినా సార్ అంటే అయినా కూడా ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ప్లేస్ మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ రాయండి, ఎక్కడ ఉంటే అక్కడ, మీ ఊరు ఉంటే మీ ఊరు పేరు రాయండి, సరిపోతుంది. ఓకే, అండ్ సర్టిఫికేట్ సైన్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ఇక్కడ మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి. ఇక్కడ ఇంకా చాలామంది ఏమడుగుతారు అంటే, సార్ స్టార్టింగ్లో ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలా అంటే, అక్కడ వాడు ఇచ్చేటోడు కదా ఫోటోలో గెజిటెడ్ ఆఫీసర్, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఎమ్మెల్యే అదర్ విత్. అక్కడ కూడా నిజంగా గెజిటెడ్ ఆఫీసర్ అవసరం ఉంటే ఆ బాక్స్లో కూడా ఫోటో అని చెప్పి దాని కింద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అని చెప్పి ఇస్తాడు. అక్కడ ఏమన్నాడు, లేటెస్ట్ ఫోటో అన్నాడు. సో అక్కడ అవసరం లేదు ఫస్ట్ పేజ్లో. 5th పేజీకి వచ్చేసరికి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టి దీనిపైన సైన్ ఇట్లా వస్తుంది, ఇట్లా సైన్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ వస్తుంది ఫోటో నుంచి. ఇక్కడ ఒక స్టాంప్ ఇట్లా కార్నర్లో స్టాంప్ వేయించండి. ఇక్కడ నేమ్ అండ్ డిజిగ్నేషన్ విత్ సీల్, ఇక్కడ ఆమె సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆమె నేమ్ పెడతారు, డిజిగ్నేషన్ స్టీల్ ఉంటుంది, స్టాంప్ ఉంటుంది, స్టాంప్ పెడతారు, డేట్ వేస్తారు. ఇక్కడ డేట్ ఇక్కడ వేసినా అయిపోయినా ఏం కాదు, ఇక్కడ డేటు ప్లేస్, ఆమె డేట్ ఆమె ప్లేస్ వేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఇవి ఇట్లా ఫిల్ చేయాలి. నాకు తెలిసి ఐ థింక్ నేను క్లియర్గా చెప్పాను. సో ఇంకా డౌట్ ఉంటే, వ్యాలిడ్ డౌట్స్ ఉంటే పెట్టండి. మాకు చలాన్లు వచ్చినాయి సార్, బండి పైన చలాన్లు వచ్చినాయి, మాకు జాబ్ వస్తుందా. ఒకరేమో స్పేస్ ఎక్కువ ఉంది సార్ సర్నేమ్లో, మాకు జాబ్ వస్తుందా. ఒక దగ్గర క్యాపిలేటర్ ఉంది సార్, ఇక్కడ లేదు. ఒకరేమో కాలేజ్ నేమ్ కొంచెం చేంజ్ అయింది సార్, పేరు మిస్టేక్ రాసిన. ఇట్లాంటివి ఏం కావమ్మా, అవన్నీ ఇక నేను ఎంతమందికి రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సో అందు గురించే వీడియో చేసినాను. సిల్లీ డౌట్స్ కాకుండా జెన్యూన్గా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ట్రై టు పింగ్ మీ, రాజశేఖర్ సార్ కానీ నాకు కానీ. ఓకే, మీరు ఇట్లా చిన్న డౌట్స్ ఇట్లాంటివి పెట్టకండి, అండ్ రిప్లై చేయలేకపోతున్నాం మేము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఇంకా మీకు నిజంగా జెన్యూన్గా ఏదైనా డౌట్ ఉంటే, సీరియస్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెన్యూన్లీ డౌట్ సార్ ఇది ప్రాబ్లం ఉంది అంటే మెసేజ్ చేయండి, ఎనీ టైమ్ ఐ విల్ రియాక్ట్. మ్యాక్సిమం అందరికీ నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు చాలామందికి రిప్లై ఇస్తాను. జెన్యూన్ డౌట్ అయితే చెప్పండి, ఖచ్చితంగా విల్ ట్రై టు. సార్ కాల్స్ వస్తున్నాయి, నాకు మెసేజ్ వస్తున్నాయి, సో విల్ గివ్ ద రెస్పాన్స్. మాకు తెలియకపోయినా సరే తెలుసుకొని ఇస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నెక్స్ట్ వీడియో మీకు ఆ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమైతుందో ఆ వీడియో నెక్స్ట్ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.